హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది లాంగ్ వీడియోస్ కోసం అయితే చాలా మెసేజెస్ చేస్తున్నారు. ఏ డ్రెస్ కుట్టినా కూడా అది ఫుల్ వీడియో కావాలని అయితే చాలా రిక్వెస్ట్. డ్రెస్ మోడల్ చూసారు కదా, చాలా అంటే చాలా ట్రెండింగ్ అండి. 3 లేయర్ ఫ్రాక్ విత్ ఫ్రిల్స్ హ్యాండ్స్ అండి. ఈ డ్రెస్ ని ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్ గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అలాగైతే మీకు చాలా క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ కోసం అయితే 7 మీటర్స్ అయితే క్లాత్ తీసుకున్నానండి. 3 లేయర్ ఫ్రాక్ అయితే కంపల్సరీ 7 మీటర్స్ ఉండాలి. మీకు గేరా ఎక్కువ వస్తుంది లేదు అనుకుంటే మీకు 6 మీటర్స్ అయినా సరే కంపల్సరీ ఉండాలి. ఈ డ్రెస్ కి లైనింగ్ వచ్చి 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇప్పుడు లైనింగ్ లోంచి అయితే 15 ఇంచెస్ లెంత్ ఉన్న ఒక క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. ఇది వచ్చి బాడీ పార్ట్ కోసం అండి. ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ కోసం అంటే 7 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. నేను చూపించే కొలత ప్రకారంగా అయితే ఎల్లో అలాగే ఎం సైజ్ వాళ్ళకి అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చి సేమ్ ఆర్మ్ రౌండ్ కోసం అయితే సేమ్ 7 ఇంచెస్ తీసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. స్క్వేర్ బాక్స్ ఇలాగే స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత మనం చెస్ట్లు చూసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ మనం మార్క్ చేస్తాం కదా స్క్వేర్ బాక్స్లో, ఇక్కడ వరకు అయితే చూసుకోవాలండి. ఇప్పుడు కూడా చెస్ట్ లూజ్ అనేది ఇక్కడే చూసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చి ఈ డ్రెస్కి 9.5 అండి. ఇది 4 ఫోల్డ్ కింద ఉంది కదా, 4 ఫోల్డ్ మీద ఉంది. 9.5 వరకు తీసుకుని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసుకున్నాను. దీన్ని బేస్ చేస్తే మనం చంక రౌండ్ అనేది డ్రా చేస్తాం. ఇక్కడ 7 ఇంచెస్ మనం డౌన్ ఇక్కడ చంక లూజ్ చూసుకున్నాం కదా, దీన్ని 2 ఫోల్డ్ కింద ఇలా ఈక్వల్గా డ్రా చేసుకుని చూసారు కదా, ఈ మార్కింగ్ని కలిపి రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలాగ మీరు డ్రా చేసుకున్నారంటే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఉంటుందండి. సేమ్ ఇదే మెజర్మెంట్లో అయితే మీరు డ్రా చేసుకోవాలి ఎప్పుడు కూడాని. నెక్స్ట్ నడుము లూజ్ చూసుకోవాలి. మనం ఎప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదా, ఇక్కడ 9.5 ఉందంటే ఇక్కడ మనం ఒక 1/2 ఇంచు మార్కింగ్ తగ్గించుకుని 9కి మార్క్ చేసుకుని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం డ్రా చేసుకుని ఇలా ఈ 2 లైన్స్ కూడా ఇలా లైన్ కింద అయితే. నెక్స్ట్ వచ్చి నడుము చివరి భాగం ఉంది కదా మార్క్ చేసుకుందాం. ఇక్కడైతే 1.5కి అయితే మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా అయితే చూసారు కదా నేను ఎలా క్రాస్గా చేస్తున్నానో, ఇలా క్రాస్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఏ డ్రెస్ స్టిచ్ చేస్తున్నాని, అది కూడా లాంగ్ డ్రెస్సెస్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం డ్రెస్ వేసుకునేటప్పుడు కిందకి రాకుండా డ్రెస్ మొత్తం కూడా ఫిట్నెస్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ బేస్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అని చెప్పాను కదా, ఇది రెండు కూడా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చి 3.5 మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్ పొడవు వచ్చి 6.5కి మార్క్ చేసుకోవాలి. నేను వచ్చి ఇది యూ నెక్ అయితే కట్ చేస్తున్నాను. ముందు ఏ నెక్ కట్ చేసినా కూడా స్క్వేర్ బాక్స్ అయితే కంపల్సరీగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు యూనెక్ డ్రా చేసుకో కోసం ఇప్పుడు చూసారు కదా, ఇలా పైనుంచి అయితే 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఈ కింద నుంచి అయితే ఇలా క్రాస్గా నేను చూపిస్తున్న విధంగా అయితే ఆ మార్కింగ్ దగ్గరికి డ్రా చేసుకోవాలి. ఇలా యూనెక్ అయితే డ్రా చేసుకోవచ్చు ఈజీగా. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ నెక్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ని కట్ చేసుకుందాము. ఫ్రంట్ అయితే ఎక్కడ 3.5 తీసుకున్నాము, సేమ్ అలాగే 3.5 అండి. నేను బ్యాక్ సైడ్ వచ్చి హై నెక్ పెడుతున్నాను. ఇక్కడ వచ్చి 4 ఇంచెస్ మార్క్ చేసుకుని రౌండ్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసుకుని ఇప్పుడైతే రౌండ్ తీసుకోవడమే. ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లైనింగ్ కట్ చేసుకుందాం కదా, దీన్ని బేస్ చేసుకుని అయితే ఇప్పుడు మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలండి. సేమ్ ఎక్స్ట్రా ఎక్కువ ఉండాలి. మనం మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు మనం జాయింట్ చేసిన తర్వాత పైకి కిందకి వెళ్తూ ఉంటుంది కదా క్లాత్, తర్వాత అయితే వేస్ట్ అయితే కట్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుని దీన్ని అయితే జాయిన్ చేసుకోవాలండి. ఇలా మెయిన్ క్లాత్కి లైనింగ్ అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉంటుంది కదా ఖర్చు అంతా కట్ చేసుకోవాలి. మీకు అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్ నెక్కి సరిపడా స్క్వేర్ పీస్ని అయితే కట్ చేసుకుని ఇక్కడ చూసారు కదా, నెక్కి పై వైపున అయితే ఇలా జాయిన్ చేసుకోవాలి. ముందు ఇలా స్టిచెస్ వేసుకోవాలి. నెక్ ఏ షేప్లో ఉందో సేమ్ అలాగే జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ కూడానండి. చూసారు కదా, ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ ఉంది కదా, ఈ వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసిన తర్వాత రౌండ్ తిరగడానికి కోసం ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. చూసారు కదా మధ్య మధ్యలో కట్ చేస్తున్నాను. అక్కడ మనకి కుట్టు ఉంటుంది కదా, కుట్టు మీదకి వెళ్లకుండా అయితే చూసుకోవాలండి. సేమ్ ఇలాగే మొత్తం నెక్ ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అంతవైపు కట్ చేసిన తర్వాత దీన్ని అయితే రివర్స్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ క్లాత్ ఎక్కువ తీసుకుంటాం కదా, దీన్ని అయితే షేప్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ వరకు లెంత్ ఉంచుకొని. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో. ఇలా కట్ చేసిన తర్వాత చూసారు కదా, ఇలా లోపల వైపు అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లోపల లైనింగ్ ఉంది కదా, దాన్ని కూడా ఫోల్డ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా నేను ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్ చేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్కి ఇలా ఈక్వల్గా పెట్టి నేను చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టి ఇక్కడైతే టక్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి 1/2 ఇంచ్ గ్యాప్లో అయితే. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే కట్ చేసుకుందాము. ఇది వచ్చి ఒక 4 ఫోల్డ్ మీద ఉంది. ఇక్కడ లెంత్ వచ్చి చూసారు కదా 4.5 తీసుకుని ఇలా లైన్గా ఈ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని అయితే కట్ చేస్తున్నాను ఫస్ట్ నేను. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఉంది కదా, ఈ ఓపెన్ సైడ్ చివర చూసారు కదా, ఓపెన్ సైడ్ చివరి నుంచి ఒక మార్క్ చేసుకుని ఇక్కడ స్టార్టింగ్ నుంచి 5 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకుని ఇలా చూసారు కదా, ఇలా రౌండ్గా చూడండి రెయిన్బో షేప్లో అయితే ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకుని హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. ఇది మనకి మొత్తం కూడా ఫ్రిల్స్ వస్తుంది కాబట్టి ఈ మాత్రం లెంత్ అయితే ఉండాలని కంపల్సరీ. ఇలాగైతే ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్ పొడవు అయితే మీకు చెప్పలేదు కదా, ఇది మ్యాక్సిమం ఒక 15 ఇంచెస్ వరకు ఉంటుందండి. పొడవు వచ్చి ఒక హ్యాండ్ పొడవు వచ్చి 15 ఇంచెస్ వరకు ఉంటుంది. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. కింద వైపున 2 హ్యాండ్స్ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చివర కార్నర్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే మనము 3 ఇంచెస్ గ్యాప్ ఉంచుకుని ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచి కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అండి, చిన్న ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టిచ్ చేసిన తర్వాత షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మెయిన్ క్లాత్కి అయితే బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ 2 కూడా మనం జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే మనం ఈ షోల్డర్స్ దగ్గర అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకోవాలండి. దీనికైతే హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకున్నాం కదా, చూడండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయి హ్యాండ్స్ అనేది. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ లేయర్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుని ఇలా పొడవుగా అయితే మనకి కంఫర్ట్గా ఉన్నట్టయితే చూసుకోవాలండి. ఫస్ట్ మనకి మొత్తం బాటమ్ లెంత్ వచ్చి 32 ఇంచెస్. ఇలా 32 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుందాం కాబట్టి మనం 3 లేయర్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి దానికి ఖర్చు కావాలి కదా, దానికోసం అయితే 5 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి మనం. చూడండి ఇక్కడ మనం జాయిన్ చేసినప్పుడు ఖర్చు అనేది కావాలి కదా, దానికోసం అయితే 5 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇలా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లేయర్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. 32 ఇంచెస్కి 5 ఇంచెస్ యాడ్ చేస్తే మనకి 37 ఇంచెస్ ఉంటుంది కదా. చూడండి 32 ఇంచెస్కి మనం 5 ఇంచెస్ యాడ్ చేస్తామంటే మనం ఎంత 37 ఇంచెస్. మొత్తం 37 ఇంచెస్ని డివైడ్ చేసి మనం 3 లేయర్ ఫ్రాక్ స్టిచ్ చేస్తాం కాబట్టి 3. చూడండి ఇప్పుడు 12.7 ఇంచెస్ 3గా డివైడ్ చేస్తే మనం 12.3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఒక్కొక్క లేయర్ మనకి 12.3 ఇంచెస్ అండి. మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. మనకి ఒక్కొక్క లేయర్ వచ్చి లెంత్ వచ్చి 12 ఇక్కడ 3 డాట్ ఉంటుంది చూసారా, అక్కడ వరకు అయితే మార్క్ చేసుకోవాలి. 12.3 అండి ఒక్కొక్క లేయర్ లెంత్ వచ్చి. అలా మనం 3 లేయర్స్ని కూడా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. చూసారు కదా నేను ఇక్కడ ప్రతి లేయర్ని ఎలా మార్క్ చేస్తున్నానో చూడండి. అలా మనకి కరెక్ట్గా 12.3 వరకు అయితే 3 లేయర్లు కూడా సరిపోయాయి. ఇప్పుడు ఈ 3 లేయర్స్ని కూడా మనం కట్ చేసుకోవాలి. ఇలా 3 లేయర్స్ని కూడా కట్ చేసుకున్న తర్వాత
వీటిని ఒకదానికి ఒకటి జాయిన్ చేసుకోవాలి. లేయర్స్ని మొత్తం కూడా ఒకదానికి ఒకటి జాయిన్ చేసుకుని మొత్తం కూడా ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలండి. ఈ 3 లేయర్స్ని కూడా ఒకదానికి ఒకటి జాయిన్ చేసుకోవాలి సైడ్కి. చూడండి, ఇక్కడ మీకు చూపించట్లేదు, నేను చెప్పాను కదా ఆల్రెడీ క్లియర్గా ఒకదానికి ఒకటి జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇలా ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మొత్తం క్లాత్ అంతా కూడా ఎన్ని మీటర్స్ వస్తుందో అన్ని మీటర్స్ కూడా ఇలా ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ లేయర్ చూద్దామండి. చూడండి, ఇక్కడ పైన బాడీ పార్ట్ ఉంది కదా, దీనికి ఈక్వల్గా చూసారు కదా, ఇది వచ్చి ఫస్ట్ లేయర్. మనకి ఏంటంటే మనకి స్టిచ్ చేయకముందు కట్ చేసుకున్న దానికన్నా ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకున్నాక మనకి ఈజీ అవుతుంది. చూడండి, ఇక్కడైతే నేను ఫస్ట్ లేయర్ని అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇలా మనం ముందు స్టిచ్ చేసుకుందాం కదా ఫ్రిల్స్, ఇప్పుడు కట్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ సరిపోతుందా లేయర్స్, ఇంకా ఏమైనా తక్కువ వస్తుందా అనుకోవచ్చు. మనకి 7 మీటర్స్ క్లాత్ అండి, అదైతే కంపల్సరీ సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువే అవుతుంది కానీ తక్కువ అయితే అవ్వదు. చూడండి, ఇప్పుడైతే సెకండ్ లేయర్ అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఎలా కట్ చేస్తున్నానో మీకు అర్థమయ్యింది కదా, ఇలా మనం కట్ చేసుకోవాలండి. మీకు ఇంకా క్లాత్ తక్కువ అయ్యింది అనుకున్నారంటే ఫ్రిల్స్ అనేవి ఉన్నాయి కదా, కొంచెం దూరంగా పెట్టుకుంటే సరిపోతుంది. అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు లేయర్స్ అనేది. మనం ఇలా 3 లేయర్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 లేయర్ అయింది కదా, ఇంకొక లేయర్ అండి మిగిలిన క్లాత్. అలాగే బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ ఇలానే మనం కట్ చేసుకోవాలి. చూడండి, సేమ్ ఇలానే 3 లేయర్స్ కట్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా జాయిన్ చేసుకోవాలి. ఒకదానికొకటి జాయిన్ చేసుకోవడమే. చెప్పాను కదా, ఇలా 3 లేయర్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మీకు పైకి లేకుండా ఉండడానికి అయితే ఐరన్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఐరన్ చేసుకున్నాను. చూడండి, ఒకదానికొకటి జాయింట్ అయితే చేసుకున్నాను. వీడియో క్లియర్గా అర్థమయ్యేటట్లే చెప్తున్నాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం అవ్వలేదు అనుకుంటే వేరే డ్రెస్ లింక్ అయితే ఈ ఛానల్ కింద అయితే నేను పోస్ట్ చేస్తాను. తప్పకుండా ఆ డ్రెస్ అయితే కటింగ్ చూడండి. అది మెజర్మెంట్తో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది 2 లేయర్ ఫ్రాక్ ఉంటుంది. సేమ్ అదే మెజర్మెంట్తో సేమ్ ఈ ఫ్రాక్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది 3 లేయర్ ఫ్రాక్ వస్తుంది అంతే. చెప్పాను కదా, ఇలా ప్లీట్స్ అనేవి పైకి లేవకుండా ఉండడానికి అయితే ఇలా కొంచెం వరకు కూడా ఐరన్ చేసుకున్నారంటే మీకు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకుందామో చూద్దాము. ఇది వచ్చి కోన్ షేప్లో వేసింది. ఇది అంబ్రెల్లా కట్. ఎప్పుడు కూడా లాంగ్ ఫ్రాక్స్కి అంబ్రెల్లా కట్లోనే కట్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ పార్ట్ ఉంది కదా, ఇక్కడైతే 2గా రెండుగా డివైడ్ చేసుకుని అయితే నేను ఇక్కడ వేస్తున్నాను. నడుమండి, ఇది నడుము దగ్గర అనమాట. బాడీ పార్ట్ నడుమండి. ఇలా 2 ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మన షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా మెజర్మెంట్ చూసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు లెంత్ చూసుకోవాలండి. ఇప్పుడు లెంత్ మార్క్ చేసుకుని చుట్టూ కూడా ఇలా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ. మన యూట్యూబ్ ఛానల్లో లేయర్ ఫ్రాక్స్, అలాగే అంబ్రెల్లా డ్రెస్, అలాగే లెహెంగాస్ కటింగ్స్ చాలా ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లైనింగ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద ఎడ్జెస్ అనేవి మనం ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడైతే జాయిన్ చేయాలి. చూసారా, బాడీ పార్ట్ పైనుంచి అయితే జాయిన్ చేయాలండి. ఇలా పై వైపు బాడీ పార్ట్ తర్వాత మనకి ఖర్చు అనేది పైకి లేవకుండా ఉంటుంది. చూడండి ఒకసారి, మనకి కనిపించదు అనమాట. పై వైపు జాయిన్ చేసుకుందామంటే చూసారా ఎంత నీట్ గా ఉందో. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. మనం మెజర్మెంట్ ప్రకారంగా మెజర్మెంట్ ఎంత వచ్చిందో చూసుకుని ఇలా సైడ్స్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.